పొద్దు పోతున్నది పందులు తిరిగినా ఏం తిరిగినా నిన్న అయితే మంచిగానే ఉండే గీసాల నుంచి పట్టుర్రి ఇక్కడ నుంచి తెంపకపోదాం బిడ్డ సాలు మిగిలిపోతాయి అరే అది తెంపుదాం రా తెంపినాక తెంపుదా తెంపు తొందర మార్కెట్ బంద్ అయితే రేట్ తక్కువైందంటే మళ్ళీ రేట్ తక్కువైందా ఎన్ని పుట్లు తెచ్చినావు 10 తెచ్చిన 15 సరిపోతాయి నాయన మొన్న 22 వెళ్ళినాయి ఆటో చెప్పినా తెస్తున్నా కావాలి అన్న తెచ్చినవా అన్ని చెప్పినా పనికి మాలినాడు ఆ బాడకావు ఏర్లాక్ అయింది అక్క నా బిర్యాకు పోయింది అక్క నా లోరెకు పోయింది అక్క అంటానే అంటాడు టైం పైసలు ఇస్తే టైం వస్తాడు అందరూ వస్తారు పా నాయన పా పోయ్యా మీ అన్నకు చదివి పెట్టేస్తావా పెట్టొచ్చిన ఊర అన్ని నిలబొట్టు ఉండయో లేవరా తెచ్చుకుంటాను ఏమరా నాయన అక్కడ మీ అన్న మొత్తుకుంటాడు ఇక్కడ మీ నాయన మొత్తుకుంటాడు మీ తమ్మునికి 10,000 రూపాయలు కావాలనంట మదాయకు పోయమ్మ రాత్రి ఫోన్ చేసిన బిడ్డ అమ్మ బీరకాయలు అమ్మిండ్రేమో కాలేజీ ఫీజు కట్టాలి 10,000 ఇయ్యమ్మ 10,000 ఇయ్యమ్మ అంట ఏం చేస్తారా మంచి చదువుకుంటున్నాడు బిడ్డ కొలువన్న రావాలి కదా పంపించుకుంటే అవుతుంటే అట్లనే తయారవుతాడు ఇట్లనే ఉంటుంది ఏమన్నా చేసుకోరు బిడ్డ పంపించాను నడువరి తెంపుంది అత్తమ్మ నాకు చేత కావట్లేదు అత్తమ్మ కడుపు అంతా విసుకుతుంది పానం ఆగమాగం అవుతుంది పొద్దుగాల వచ్చిన 2 బాక్సులు తెంపిన పొదుగాలొచ్చి 2 ఎకరాలు తెంపిన అత్తమ్మ అన్నంత చెప్పుతున్నవే ఎప్పుడు పొదుగాల సదిబో మింగే వస్తువి మళ్ళా నీ మొగంతో రొట్టె పంపిస్తి అది తిన్నవేమో గాలి గాలి అయ్యి పోరి గిర్రం తిరుగుతున్నది తెంపుపా ఏం కాదు మన మార్కెట్ టైం అయిపోయినాక నెత్తిన కొట్టుకుంటావా బీరకాయలు పొద్దుటి నుంచి తెంపుతానుగా అత్తమ్మ జరసేపు కూర్చుంటా ఎందుకు బిడ్డ మంచం వేసి పడుకో మంచం వేసుకొని పడుకో బెడ్రూమ్లల్లా మొగల తన వండుకొని యథార్థంగా నేను వచ్చి చేస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మళ్ళీ 4 లక్షలు కట్టవా 3 లక్షలు కట్టవా అద్దులం బంగారం పెట్టినా ఓ నాడు ఇది చేసినామంటారు ఎందుకు వీక్తున్నది అమ్మా నెల తప్పినవి 3 వీళ్ళ తల్లి అయినాక నా మాటినత్తమ్మ కడుపంతా విసుకుతుంది కాళ్ళు గుంజుతానే చేతులు గుంజుతానే అత్తమ్మ జరసేపు కూర్చుంటా నీవు జరసేపు కూర్చుంటే ఇంటి దానవు కూలీలు ఎవడు తెంపుతాడు మొగడు కట్టలు తీసుకొని వస్తాడు మార్కెట్ కాడి కట్టలు తెచ్చి సగం వెనక జేబులో నూక్కొని సగం నా చేతిలో పెట్టి గిన్నె వచ్చినాయి అమ్మ అన్ని ఆ పొద్దు మీకు ఆ కట్టలు తెచ్చి ఇస్తాడు చూడు అప్పుడు చెప్పాలి మీ అమ్మ గుండెపోయి పో మీ అమ్మ ఎక్కువ కష్టం చేస్తుంది మొగడా నాకెందుకు తెచ్చి ఇస్తున్నావు ఆ కట్టలంట అని నొక్కుంటావు కదా చీరలల్లా కాదత్తమ్మ మనిషికి చేతనైంది చూడవు చేతగాంది చూడవు చెయ్యి అంటావు నేను చేస్తలేనా చెప్పు మా అమ్మ ఆనాడే చెప్పింది నువ్వు చెయ్యలేవు బిడ్డ ఉండలేవు ఆడ బతకలేవు అంటే నేనే చేసుకుంటుని మీ అమ్మ ఆనాడే చెప్పింది ఆ ఇంట్లో రాక్షసులు ఉండరు బిడ్డ నేను వీక్క తింటారు బిడ్డ పావురమోలు ఉండవు పిల్లవు ఒట్టికాటి లేక కొంగకాల దానవు ఎట్లా బిడ్డ ఎట్లా నెగులుతావా రాక్షసులు అంట అని చెప్పిన అది మీ అమ్మ చేత కావట్లేదంటే ఎక్కిరిస్తావా అత్తమ్మ కిరిత్తున పోనాడు చేయిపో కింద పడ్డా సరే పాక్కుట దేక్కుట అయినా పని చేయాలి అమ్మ బాబాయ్ నువ్వైతే ఆడ కూర్చో షెట్ కింద మేము చేస్తాం చేస్తాను మా అమ్మ నువ్వు చేసినట్టు ఇవ్వాలని చేస్తాన్నారు తీస్తా అన్నది తీరుగాలు రొట్టెలు కొట్టమంటే చేస్తా అందంట చేస్తా అంది ఏమాయరా మందము బోలో బోలినా కాదు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎప్పుడు రమ్మంటే కాదు వచ్చింది లెక్క అక్క లంగా వేసుకోవాలనా జాకెట్ వేసుకోవాలనా అంత వేసి రావాలా నేను ఏమవుతారని రా పిల్లల దట్టిలాక కిదికెళ్ళి మీద దాకా వాళ్ళు అంగి వేసినావు ఆ గడ్డం ఏంది ఆ మీసాలు ఏంది చెవులకు కమ్మలు ఏంది చేతులకు గాజులు ఏంది తమ్మి ఇంతకు వంగి లేస్తావారా నువ్వు వంగుడు గురించి నువ్వు నాకే చెప్పాలి నాక ఊర్లో అందరు ఎట్లా వంగుతానో ఎట్లా లేస్తాను వంగుతుంటా లేస్తున్నా అదే పని అంటే లావు ఉండవు కదా వంగుతావా లేస్తావా బీరకాయల బుట్టి మోస్తావా మోస్తా మంచిగా లేస్తా మంచిగా వంగుతా అక్క లోకమంతా ఎరక నేను వంగే గురించి లేచే గురించి అంతా ఎరక నీకేం ఎరక ఇప్పుడు చూడు సరే ఆ పిల్లెవర్రా కుమ్మరి బుచ్చా బిడ్డ అక్క అయ్యో బుచ్చాన బిడ్డనా బిడ్డ మీ నాయన ఉండంగా మస్తు పని చేసేది మా తాన ఉరుకులాడి మీ నాయన చచ్చిన్నాడు నేను కూడా రాకపోతే బిడ్డ వస్తామంటాను అనుకుంటే పట్టణంలో పని ఉండే పోయి నుండి బాగుండవా బాగున్నా తెంపుతావా అన్ని తెంపుతా ఏమి తెంపుతావు అమ్మ అన్ని తెంపుతా అని ఈడ కూర్చొని ఉత్తవానికి గంటకు దడికోనికి గంటకు పోతే నా తాను నడవదు బిడ్డ
లాస్ట్ చేస్తా నేను. చేస్తావా? ఈ మూల బ్లేడ్ పెట్టిందంటే ఆ మూల ఒక సెకండ్ లో వస్తా పిల్ల. అవునా? అనుకుంటున్నావు? చూడు మా పనితనం చూసి నువ్వే పొగుడుతావు. రింగోలా 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 అనుకుంటా పాట పాడుకుంటా ఆట ఆడుకుంటా ఎగిరి పాటనే చూడు. మొదలు పెడితే పోతాం మేము. కసా కోసుకుంటా పోతాం మేము. నువ్వు చూసినా బిడ్డ? మీ నాయన లేకపోయినా ఆడపిల్లలు ఇద్దరు ఉండి కన్న కష్టం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఎలా కష్టం చేసుకొని బతుకుతుంటారు. దానికి చూసిన పిల్లలు బరువాయినాయి మంచికి వస్తామ్మా. నా కడుపులో 4 పిల్లలు తిరుగుతున్నారు. వస్తామ్మా, ఈ పక్కకు దంతున్నారు, ఆ పక్కకు దంతున్నారు, మీనికి దంతున్నారు, కిందికి దంతున్నారు. నేను ఎట్లా చేస్తే వస్తామ్మా, ఇప్పుడే డెలివరీ అవుతుంది అంట చేస్తున్నది. ఇప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. పని చేసుకోవాలి నా వద్ద బిడ్డ. మీ కోడలికి అన్ని ఒగలు మాటలు. ఇంతసేపు మంచిగా ఉంది ఒగలు మాటలు మాట్లాడుతుంది. ఇంతసేపు నడుచుకుంటూ వచ్చినప్పుడు మంచిగా ఉంది. నన్ను చూడంగానే కథలు పడుతున్నది. దుకాణంలో కూడా అవి కొనుక్కొని తిన్నదక్క. మేము చూసినాము. ఆ పిల్ల ప్రాణికి చేతనే నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు ఆ పిల్లకు? సరిపోయారు ఇద్దరు. నేను తెచ్చిన అయ్యా నాకేం చెప్పబోతు నేనే వస్తుంది కూడా లాగా 5 రూపాయల బద్దను ఆనాడే వద్దురా అంటే ఆయన బోనాల కాడ చూసినంటే నా కొడుకు ఆ కొల్లామని వేసుకుంటామ్మా, ఆమె ఇందాక కాదు, లేకుంటే నేను ఉరేసుకుంటా, నేను పీకేసుకుంటా, నేను చేస్తా అంటానే. నీ ఇంట్లో మనవేరా తప్పదిగా, నీ కర్మ నువ్వు కూడుస్తావురా అంటే తెచ్చి చేసిన బిడ్డ. మరి మీకు నాకనే చేసుకోపోతుంది. మంచి పడి ఉంటే ఇంట్లో మందము దీన్ని తీసుకొని కోసుకో. ఏడ కోసుకోవాలి? అదే ఈ కాయలు పోయి మరి కూర వండుకొని తింటే కొమరక్క కాయలు కూర వండుకొని తింటే కమ్మగా ఉంటాయిరా బుజ్జి. అమ్మ కోసుకుంటూ పోయి బుట్లు తీసుకోపోయి. ఏంది బావా పానం అంతా ఆగమాగం అవుతాన్నా కూడా అత్తం వినకుంటా సచ్చినా పర్లేదు కానీ పని చేయిపో అని అంటాను. ఎంతకని చెయ్య ఒక్కదాన్ని? అయ్యో పాపం అని కూడా ఒక్కసారి కూడా అంటలేదు. తెంపకపోతే నన్ను పోతానా? కడుపు నొత్తాను, దాన్ని కడుపు పట్టుకొని పిసుకుతాను, దాన్ని కడుపు పట్టుకొని ఉంటే నీళ్లు పోసుకుంది, అది పోసుకుంది, ఇది పోసుకుంది అని వచ్చిన కూల. మరి నువ్వన్నా చెప్పవా బావా? మరి దానికి చేత కావట్లేదు, ఒక్కరోజు దాన్ని హాస్పిటల్ తీసుకుపోతా అని. సాయంత్రం తొలకో తాగే ఎందుకు అట్లా ఇస్తున్నావు? ఇంకెప్పుడు బావా? నేను చచ్చినాక తీసుకుపోతావా? ఇంకా అమ్మ ఒలరకు జర్సేపైన ఆటో వస్తే ఆటోలో పోదాం. బీరకాయ మొత్తం వేసుకొని అక్కడ అమ్ముకొని నీకు సినిమా కావాల్సి సినిమా, నీకు బిర్యానీ కావాల్సి బిర్యానీ, ఏం కావాల్సి అది తినబెట్టుకొని నీకు లిప్స్టిక్లు అన్ని ఇప్పించుకొని వస్తా. బావా ఈ మాటలు చెప్పే ఇంత దాకా ఎత్తివి నన్ను. ఆ బోనాల పండుగకి నువ్వెందుకు వచ్చినావో, నేనెందుకు వచ్చినో, ఎందుకు చూసినావో? నువ్వెందుకు వచ్చినావు? మరి నన్ను ఎందుకు చూసినావు? మంచిగా అనిపించినా కాబట్టి చూసినా. ఏ ఊకో అబ్బా, నువ్వు చూసినావని నేను చూసినా, లేకపోతే నేనెందుకు చూద్దును? నువ్వు మంచిగా కాబట్టి చూసినా. ఇయ్యే మాటలు బావా, ఇంత దూరం తెచ్చింది. నా బాధ నీకు అర్థమైతే లేదు. నీకు బాగా అర్థమైంది. నేను అన్నయ్య చేపించుకుని వస్తా. పోంపా, ఇది ఒక్కసారి దింపాంపా, మళ్ళీ అమ్మ వస్తే ఇడుతుంది. లేదు బావా పోదాంపా. ఏడుకోదాం పోదామే తల్లి విసుకుతాంది బావా. బీరబూసె బీరగాసెనా మదనో నా వయారి, బీర పండ్లు ఎవరి పాలయో మదనో నా వయారి. బీరబూసి బీరగాసెనా మదనో నా వయారి, బీరకాలు ఎవరి పాలయో మదనో నా వయారి. అయ్యా బాక్స్ అది బాక్స్ ఎక్కడ నువ్వు తీసుకురాలే నాయన? అయ్యో మీ మామ ఎత్తుకొని పోయిండేమో. పట్టుకు చేతిలో పట్టుకో. ఓయమ్మో చూసుకో బిడ్డా, నిన్ను నడపనీకనే చేస్తున్నా నేను. పూలే 10 మందిని నడిపిన ఒకటి ఉండదు, నిన్ను నడిపింది ఒకటి ఉండదు. ఆడ నా కళ్ళు కనబడకుండా అయినాయి. ఇక వెనుకోటి ఇచ్చిపెట్టే పోయినా. ఏమన్నది మీ అమ్మ? వస్తాన్నది తొలక పనికే? ఏమో నాకు తెలియదు. పండుగకు బట్టలు ఇప్పి నా కొడుకుకు మంచి మంచి బట్టలు ఇప్పి బీరకాయలు అమ్మి అంటాను. ఫోన్లు కొడుతున్నది. ఏమో నీకు తెలియదా? నువ్వే ఇప్పిస్తలేవు. ఇప్పిస్తలేవు అంటే బిడ్డ ఏం చేస్తారా? పైసలు ఉండ ఇంట్లో, ఎన్ని కష్టాలు ఉండే బిడ్డ, ఎంత తిప్పలు ఉండదు. ఇప్పిస్తుందా? నీకు కాకపోతే ఎవరికి ఇప్పిస్తా. ఏమారా ఓ మందము చెబుతాడు రాలేదా కొడుక? పిర్రలు ఆయిస్తాయి మళ్ళా.
మీ మమ్మీకి ఇప్పియాలి నీకు ఇప్పియాలి ఇక అమ్మ జరుగు బువాడుంది ఇంట మన మీ తమ్ముడు పెట్టేచ్చినాడే కదరా బువ్వలేదు నీ లేవు నాకు ఆకలి అవుతుంది కాదురా దీంతో మన నీ కాయ కోస్తా కొడుక కాదు బిడ్డ మీ తమ్ముడు ఆ అన్నకు బువ్వ పెట్టి వచ్చిన వారంటే పెట్టి వచ్చిన అమ్మ ఆ పెట్టి నీళ్ళు కూడా పెట్టి వచ్చిన అంటాను అన్నాడు రా పెట్టిండే బువ్వలేదు యాది లేదు నీళ్ళు కూడా లేవు నీ అమ్మ నాకు అక్కడ గొర్రెలు కడుకోవాలి ఎంత చెప్పని దేవులాడాలి అబ్బా సురేష ఓ సురేష మీ అన్నకు సర్ది పెట్టిరా లేరా ఎందుకు తిప్పలు పెడుతున్నారు బిడ్డ నేను చస్తున్నా మీ అందరు నాడమా పెళ్ళం మొగడు పోయి దొరికిన 6 సార్లా పిల్లగాలాగా చేస్తావు పోయ్యా నేను తెచ్చినట్టు నా కోసం కాదు సర్ది తెచ్చింది గమ్ములకుండా తినిపో గమ్ములకుండా తినిపో ఇదే మనవయ్య ఆ పిర్రలు చూడు మన పందిపిర ఆయన పండ్లు చూడు నాయన తెల్ల తోగిన విద్య ఎన్ని దినాల తోమక 5 దినాల ఇంకేడు దినాల తర్వాత తోమన ఆయన ఏం మందము ఏమైతున్నది ఎట్ట కాని తెంపురి నాకేం కనుగానే వలస వస్తలేవు ఇట్లా మనవై ఓ ముసలి బిడ్డ ఏ ఆటోడు వచ్చినట్టున్నాడు సిర్రా సురేష బీరకాయలు తెంపుతున్నా సారు అవునా నేను మింగినే అనుకున్నా నీ కళ్ళు నాదా దొడ్డ కట్టేసిన సార్ నువ్వెవడవు సార్ నన్ను అడగ నీకే కానులు తీసి అడుగుతున్నావు నా తమ్ముడు ఈకగాడవు నా ఈకగాడవు కట్టేసినావు ఆవులు నా కొట్టంలో కట్టేసినాయ్యా నీ కొట్టంలో కట్టేసినావు ఆవులను అవును మన చేనులో ఉన్న ఆవులు ఎవరికి మరి ఎవరి ఆవుల నాకే వెరకయ్యా అవును కిందికి వెళ్ళి సర్ది కట్టుకొని ఒక ఆయన వచ్చి నీ ఆవులను ఇచ్చి నా చేనులో కొట్టిపోయిండ్రు మరి ఎవరికి ఎరక బాగా అంటున్నావు అరే పనికి మళ్ళీ దానా నీ ఆవులు 6 ఆవులు నా చేను అంతా పాడు చేసి పెట్టి ఏ చూడు మగేసింది ఇది ఏంది అరే ఓ చెడిపోయినాడా ఇప్పటిదాకా నేను ఆవులను కట్టేసి దాన కలిపి పెట్టొచ్చిండ్రా నీ చేనులు ఎందుకు పడ్డాయి నీవు గోజాల కయ్యం తీసుకొని రాక నా తానికి చుట్టుపడి గుంజుతారా వాడతావు మేసిన తక్కువ తొక్కడం ఎక్కువైంది ఏం తక్కువ చూద్దాం చేను మంచివి కావా ఎడిదాళ్ళకు వచ్చి ఈ తోటలో కూర్చొని బీరకాయలు వస్తున్నా వల్లిచ్చుకుంటా కాయతున్నా అనుకుంటా వచ్చి బీరకాయలు వస్తున్నా కూలని పెట్టుకొని సిక్కి తవ్విందారా గోదింటావు గడి తింటావా పీ తింటావా ఆ పనికి మళ్ళీ పడక నువ్వు నడు ఫస్ట్ నువ్వు ఫస్ట్ నడు చేను కదా నా రెచ్చ బట్టి గుంజుతాడు బీరకాయలు ఇదే నేనే మా తమ్ముడు వచ్చింది బీరకాయలు మొత్తం చెంకలు పోతే ఊకుటావా వెంకటికి మా ఆవులు మీ చేనులు వచ్చి 2 గంటలు మేసినాయి పెద్ద రచ్చకట్ట కాడ వచ్చి పెద్ద పంచాయతీ పెట్టినావు అయ్యో నేను కచ్చకట్ట కాడ వచ్చి కూర్చొని కచ్చకట్ట వచ్చి నువ్వు కచ్చ నూరకుండా వస్తారు కానీ ఈ కచ్చ చేద్దాం ఈ కచ్చ చేద్దాం మరి ఏదో చెప్తాను బర్లు కాదా ఆవులు అట్లే పోతాయి ఏదో తేడాగా ఉందేంటి ఇంట్లో మన దీన్ని పెట్టిన ఆవులు కదా కాదురా రాములు పంచాది ఎందుకు ఎవరినివో అవి కరెక్ట్ చూడు నీ కళ్ళు ఏమో కర్రెకాకి లేకుండవు నీ కళ్ళు కరెక్ట్ కనబడాయి కొమరక్క ఏనాడు తప్పు చెయ్యది కడుగు పెట్టదు అసలు రోడ్డుకు భూమి కొన్నది నేను నడుచుకుంటూ వచ్చి నా భూమిలోకి దిగుతా తప్ప అతలోని భూమిలోకి దిగాను అతలోని జోలికోను రోడ్డు చేయలే రోడ్డుకు భూమి కొన్నది నవ్విస్తే అయ్యో నా తమ్ముడు అంటే నవ్విస్తున్నా గోస్కారం అంతా నువ్వు చెప్తుంటే నా చేనంతా నాశనం చేసింది ఆవులు 6 ఆవులు కట్టేసినారా తమ్మి ఇంతగానం మరుతావు కదా నీకేం రోగాలు రావా బీపీ థైరాయిడ్ బర్రనా నా తాను బర్రె లేదు నాయన బర్రె పోయి అంటే నేనే ఉంటా
వద్దు నాయన వద్దు కొట్లాడు మేస్తే ఏమో రేపు పొద్దుగాల మాట్లాడదాం అయ్యా ఏ తమ్మిగా అక్క నిజం అక్క తమ్మి అది కాదు 20 బాక్సులు బీరకాయలు లేగా తీసుకుపోయి మీరు పోనాయన మన ఆటోలు నింపుకుని పోదాము అది ఏమైంది అక్క తీసుకుపోయినా మేము బీరకాయలు అంతే కదా మేస్తే అంటున్నావు కానీ నా చేను నీ బీరకాయలు కూడా 20 బాక్సులు ఎన్నిగా తీసుకుని పోతా ఆ రూమ్ నిండా నింపినావు నేను నింపుకొని పోతా అప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు మొనగాని మీ చేతి ఆవులు కొట్టొచ్చిన ఏం రా తమాషా వస్తున్నావా నువ్వు అన్నాడు ఏమన్నావురా ఇప్పుడు ఏమన్నావు అంటేనే ఎవరు చేయాలి భార్య చాలా మాట్లాడుతున్నాను మల్లగొట్టు మల్లగొట్టు మమ్మల్ని కొడుతూ అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు రాములు నిజంగా నా ఆవులు పడ్డాయిగా చేను వేసినాయి కదా చేను చూసి మాట్లాడు చిట్కెలు కొట్టకపోతే బూలా కొడతావా కొడతాం నన్ను కొట్టరా నేనేం కొట్టాడు చిట్కెలు కొట్టు కొట్టా మేము కొడుక్క పిసుకుతా బుగ్గలు వడగారని అనుకుంటున్నావు రాములు చెప్తున్నా నా ఆవులుగిన నీ చేను మేయనట్టుంటే అరే చూసి మాట్లాడమ్మా ఒక్క నిమిషం ఆగు నా ఆవులుగిన నీ చేను మేయనట్టుంటే మేయనట్టుంటే మాట్లాడదా అరే నా ఆవులకి నీ చేను నిజంగా మేసినట్టుంటే నువ్వు చెప్పిన చిచ్చ నేను అనుభవిస్తా మొత్తం చెప్పుకొని పో నా ఆవులకి మేయనట్టుంటే ఆవులు కాదురా కొడుక నీ అద్దెకర కాదు 6 ఎకరాలు నా పేరు చూసి మాట్లాడదా ఎందుకు కరుస్తున్నావు అరే ఒక్క నిమిషం ఆగు అరే శివగా నేను నిజంగా చెప్తున్నా కొడుక ఈడి కన్నా ఎక్కువ ఎగురుతున్నావు కదా ఆడ నా ఆవులకి నా లేకపోవాలి గిరికలు కడతా చూద్దాందా చూద్దాంపా ఏం మాట్లాడుతున్నావమ్మా అదే చెట్టు కట్టేసినామో చూపిస్తాపా పారా అరే కాటి పాపడా గవేంటివిరా ఇవేం కాదు తెల్ల ఆవు పూతల ఆవు ఎర్రగా బట్టపట తెల్ల తెల్ల ఉంటది తరుపులాగా ఇవన్నీ 6 ఎవనివి అవి నీవే ఇవేవనివి ఇవి నీవేం కాదే నీవి అంటే నా ఆవులేవో నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు నా ఆవులేవో నీకు తెలుసు నీ చేరి మేసినాయి మన మూల మొత్తం వేసినాయి పైన పక్క అద్దెకర భూమి నాశనం తొక్కి నాశనం వేసినాయి అమ్మా తొక్కి ఎవరి రా ఆవులు కన్నడతామమ్మా ఎగిరినవి కదా ఇదివరకు దాకా ఎవరు ఆవులు నాదేమన్నా నేను కొనిచ్చిన నీకు నేను మన అడుగు ఏం అడుగుతావు మరి ఎట్లా చెప్పినావు అన్ని తెలుసుదాం రాములు చేనులో నా ఆవులు వాళ్ళే నా ఆవులు కట్టేసిన తానే ఉండయి అవి ఎవనావులో ఏందో తెలుసుకోకుండా నా మీదికి ఓ లొట్టగాని దోలుకొని ఉరుకొస్తే ఆడెగురుకము నీవెగురుకము నా కొడుకులు ఎడ్లాస్ నాయన 6 ఎకరాలు వద్దు కానీ ఒకటి మంచి తీసుకురా మంచి తీసుకురా అరే
ఇప్పుడు నేనేం చేసిన ఏం చేసినావు? ఏం చేసిన నా ఆవులు ఎవరి ఆవులు పడ్డాయి చెప్తిగారా? అరే నువ్వు చెప్పాలిగా నా వద్దు నాయన వద్దు 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 బిడ్డ కొట్టుకోకరి బిడ్డ కొట్టుకోకరి చెప్తున్నా మంచున్నాడు కొట్టుకోకరి 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 బిడ్డ కొట్టుకోకరి కొట్టుకోకరి నాయనా 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 చచ్చిపోతే మన మీద వస్తుంది బిడ్డ ఆడెక్కడే ఆయన పడకరా ఆయన పడకరా ఆయన పడకరా ఆయనకి లేవు అవి ఏయ్ కొడుక పోలీస్ స్టేషన్ పోతా నా కొడుకు అంగి చెప్తావురా నా కొడుకు అంగి చెప్తావు నా కొడుకు అంగి చెప్తావు నా కొడుకు అంగి ఇది అంగ్యా ఇది అంగ్యా కొడుక ఏయ్ ఈయన పేరు నీ పేరు ఏయ్ ఆగు ఏందిరా ఏందిరా ఏంది ఏంది ఇప్పుడు అమ్మ అమ్మ ఇప్పుడు వచ్చిన అమ్మ ఇప్పుడు వచ్చిన నా తమ్ముడు అమ్మో యాక్టింగ్ లోపలి కోకముందే అమ్మ నాయను అమ్మ నాయను పలిగింది కానీ తప్పైంది నేను తప్పైందని చెప్తున్నా చేను పక్కల చేను వరం పక్కల వరం రేపు నీవి దాటొచ్చు తమ్ము తెలియక చెప్పినందుకు నేను అగుడువాడి వచ్చి ఊరుకొచ్చిన తప్పైంది ఈసారి మీ వచ్చిన నేనేమను ఇప్పుడు వచ్చిన పొరపాటు ఓ అమ్మో ఏమో జినుగుతున్నది ఏమో జినుగుతున్నది లేవు మీకి లేవు లేవు మీరికి మీరికి లేవు మీరికి అంటున్నా అమ్మో కొడుక ఉరుకొచ్చి ఎగురుతావు నా మీద మరి ఎగరపోతే టమాటా పండ్లు తీసుకురా రొచ్చు పెట్టి సారు పెడతా తప్పున్నందుకు ఏమాటలేం లేకుంటే ఏం చేయలేరా మీరు మీరంతా ఏం చేయము పోతామయ్యా తప్పది పోతాం ఓకే ముసల్దానా అరే సూర్య అరే రాజేష్ ఓ బక్కామే ఓ కోట్మీరా కట్టామే నిద్ర కానీ మీరు మీ సంగతి చెప్తా వరం పక్కల వరం చేను పక్కల చేను మీరు రారా మీకు చేరుకోకపోతే నా పేరు రామే కాదు చూసుకున్న పని నన్ను పెంటలేసి కొడతారు నన్ను తమ్ముని మీ సంగతి